30-31 అధ్యాయంలో ఉన్న స్త్రీని గురించి విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి మీరు గమనించండి. పదే పదే మేము చెప్తూ ఉన్నాం. మా వస్తున్న కాల్స్ కూడా ఆదికాండంలో కయ్యేనుకు ఎవరు భార్య అనే విషయం మళ్ళీ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన కాల్ కూడా ఇంచుమించు అదేగా ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. మీకు మంచి అవకాశం మీకు అనుగ్రహించబడింది, మనందరికీ అనుగ్రహించబడింది. దేవుడు మనకిచ్చాడు. వాయు తరంగాల ద్వారా ప్రతి ఇంటికి ఈ సువార్త అందించబడుతూ ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సామెతల 31వ అధ్యాయంలో ఏదైతే స్త్రీని గురించి చెప్పబడిందో అలాంటి ఆ అధ్యాయంలో నుంచి మీరు ప్రశ్నలు సేకరించి మీరు ప్రశ్నలు అడిగినట్లయితే మంచి జవాబు వస్తుంది. ప్రాక్టికల్గా కూడా అడగచ్చు. ఇప్పుడు సిస్టర్ చాలా మంచి ప్రశ్న, చాలా మందికి సహాయపడింది కూడా. ఇంకో ప్రశ్నలోకి వెళ్దామండి. స్త్రీ సహజ స్వభావం వైఖరి ఎలా ఉంటాయి అనే విషయం ఇందాక మీరు చెప్పారు. చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. అయితే స్త్రీని బలహీన ఘటంగా బైబిల్ చెప్తుంది. ఎందుకని? రైట్. అంటే స్త్రీ పురుషుల్ని దేవుడు చేసినప్పుడు భిన్నంగా చేశాడు. ఒకవేళ భిన్నంగా చేయకపోతే వాళ్ళు ఒకరికొకళ్ళు చెదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించుకోలేరు. ఇప్పుడు దేవుడు హవ్వను చేయకుండా యాడమ్ 2ని చేస్తే లాభం ఏం లేదు. ఇద్దరు కొట్టుకు చేస్తారు అంతే, అంతకు మించి ఏముండదు. సో దేవుడు చాలా అనంత జ్ఞాని కాబట్టి ఆయన ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక ఆదాము 2ని చేయకుండా హవ్వను చేశాడు. అంటే ఆదాములో ఏవైతే తగ్గాయో అవి హవ్వలో పూడ్చాడు, హవ్వలో ఏదైతే తగ్గాయో అది ఆదాములో పూడ్చాడు. అందుకనే వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు వాళ్ళు పరిపూర్ణమైన దేవుని పోలిక అవుతారు. వాళ్ళు దేవుని పక్షాన దేవుని ప్రతినిధిగా ఈ ప్రపంచాన్ని పరిపాలించే అంత గొప్పవాళ్ళు కూడా ఉండగలుగుతారు. సో ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పురుషుడు స్త్రీ కంటే గొప్ప కాదు, స్త్రీ పురుషుడి కంటే తక్కువ కాదు. ఇద్దరు విలువలో ఒకటే. కానీ వారి యొక్క మేకప్, వారిని తయారు చేసిన విధానంలో తప్పనిసరిగా భిన్నత్వం ఉంటుంది. శారీరక భిన్నత్వం ఒకవేళ మనం తీసుకొని చెప్పాలనుకుంటే, పురుషుడు నవమాసాలు మోసి బిడ్డకు జన్మ ఇవ్వలేడు, కానీ స్త్రీ మాత్రమే ఆ పని చేస్తుంది. అలాగని స్త్రీ ఒక్కటే బిడ్డకు జన్మనివ్వలేదు, పురుషుడు ఉండాల్సిందే. సో కనుక ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ కొంత భిన్నత్వము మనకి కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మానసికమైనటువంటి పరిస్థితిని తీసుకుంటే పురుషుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు కొన్ని విషయాల్లో, స్త్రీ కొన్ని విషయాల్లో కొంచెము వీక్గా ఉంటుంది. ముఖ్యంగా ఘటము అనే మాట ఇక్కడ వాడారు. పేతురు బలహీన ఘటము అని అన్నప్పుడు శరీరానికి సంబంధించిన మాట. అది శారీరక విషయంలోకి వచ్చేటప్పటికి స్త్రీ కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఐక్యూ కంటే వాళ్ళకి ఈక్యూ ఎక్కువగా ఉంటుంది, అంటే ఇమోషనల్ కోషెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఎదుటి వాళ్ళ యొక్క భావాలను, వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎక్కువగా. అందుకనే మనకి ఈరోజు కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉంటారంటే ఎక్కువ స్త్రీలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, వచ్చిన వాళ్ళతో కాస్త సానుభూతి పరులుగా ఉంటారు, అవతల వాళ్ళ బాధను ఏంటో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దూరం నుంచి ఒకళ్ళు వస్తారు, వాళ్ళ మీద గబుక్కని చికాకు పడ్డారనుకోండి, ఆఫీస్కి చెడ్డ పేరు వస్తుంది, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. అందుకని స్త్రీలను ముందు పెడతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తుల్లో స్త్రీలను ఉంచుతారు కావాలని, ఎందుకంటే వాళ్ళకి సహనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనం ఇంట్లోకి వెళ్ళి చూస్తే, ఒక ఇల్లాలను చూస్తే కూడా స్త్రీకి ఉన్నటువంటి కొన్ని బలాల్లో, స్ట్రెంగ్స్లో, పాజిటివ్స్లో ఏంటంటే, ఓ పక్కన కూతురికి జడేస్తూ ఉంటుంది, ఇంకో పక్కన భర్తకి స్నానానికి నీళ్లు పెడుతూ ఉంటుంది, ఇంకో పక్కన పూరి వేస్తూ ఉంటుంది, ఇంకో పక్కన భర్తకి ఆఫీస్కి బాక్స్ పెడుతూ ఉంటుంది, కూతురికి కూడా కొడుకు కూడా బాక్స్ పెడుతూ ఉంటుంది. ఈలోపు ఆటో వస్తే గబగబా వాడిని ఆటో దాకా నడిపిస్తుంది. సో మల్టీ టాస్కింగ్ MBA చేయకుండానే, మేనేజ్మెంట్లో ట్రైనింగ్ లేకుండానే ఒక స్త్రీకి సహజ సిద్ధంగా మల్టీ టాస్కింగ్, ఒక బహుముఖ ప్రజ్ఞను ఏకకాలంలో వ్యక్తం చేసేటువంటి, సో స్త్రీలలో చాలా అద్భుతమైనటువంటి మంచి లక్షణాలు దేవుడు పెట్టాడు. అదే కానీ ఆవిడ పాపం పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, ఒక 10 రోజులో, ఒక నెల రోజులో
మన అబ్బాయి గారు అల్లల్లాడిపోతాం. అంటే అంత మల్టీ టాస్కింగ్ చేసుకోలేడు. ఈయనకి పని ఉండదు, ఏముండదు. ఆమె పిల్లల్ని తీసుకొని కూడా ఇంటికి వెళ్ళిపోద్ది, ఈయన ఒక్కడే ఉంటాడు. కానీ ఇల్లు అట్లాగే ఉంటుంది, ఓడవరు, బూజులు అలాగే ఉంటాయి, ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి. అంటే చాలా విషయాల్లో వాళ్ళకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. దాన్ని పురుషులు గుర్తెరిగి, అరే వాళ్ళు మనకు చాలా అవసరము, వాళ్ళు మనకు చాలా సహాయకారులుగా ఉన్నారు, వాళ్ళని మనం గౌరవించాలి అని వాళ్ళతో సానుభూతిని వీళ్ళు వ్యక్తం చేయాలి. వాళ్ళతో సహానుభవాన్ని అనుభవించి ఎంపథైజ్ చేసుకుని అప్పుడప్పుడు వాళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు. ఓకే. ఎందుకంటే సాటి అయిన సహాయం అని స్త్రీని అన్నాడు అంటే దేవుడు, పురుషుడు కూడా కొన్ని విషయాల్లో సాటి అయిన సహాయమే కదా స్త్రీకి. చాలాసార్లు భారతదేశంలో ముఖ్యంగా పల్లెటూరులో నేను చూసే సీన్ ఏంటంటే, పురుషుడు చేతులు ఊపుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు బస్ స్టాండ్ లో. పెద్ద సూట్ కేసు ఒకటి పట్టుకొని తలంచుకొని అమ్మాయి వెనక నడుస్తూ ఉంటది. పోనీ పక్కన కూడా నడవడు. ఏదో అమ్మాయి పక్కన నడిస్తే అదేదో నామోషిలాగా ఫీల్ అవుతారు. అనవసరమైన ప్రెస్టేజెస్, అనవసరమైన మేల్ ఈగోస్ మన భారతదేశంలో చాలా ఎక్కువగా కనపడతా ఉంటాయి. బయట స్త్రీలతో బాగా మాట్లాడుతూ ఉంటారు, కానీ సొంత భార్యని కొంచెం కసురుకుని సర్లే ఎక్కువ కూర్చో, సర్లే వస్తాలే, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా కాకుండా భార్యని గౌరవించడం, భార్యతో సౌమ్యంగా మాట్లాడడం, గౌరవిస్తూ మాట్లాడడం. నాన్నతో ఒకలా మాట్లాడతాడు, తల్లితో ఇంకోలా మాట్లాడతాడు. నాన్నని కొంచెము గౌరవిస్తూ మాట్లాడతాడు, తల్లితో చాలా క్యాజువల్గా పెద్ద లెక్కలేనట్టుగా కొడుకులు మాట్లాడడం నేను చాలాసార్లు చూశాను. ఇట్లా కాదు, తల్లిని కూడా తండ్రితో సమానంగా గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రకాష్ గారు, ఈ మధ్యలో పిల్లలు కూడా అంటారు, మమ్మీ యు ఆర్ ఓల్డ్ ఫ్యాషన్ లేడీ, యూ కెనాట్ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్ అంటారు. సో మదర్ని కొన్నిసార్లు పిల్లలు మీకేం తెలియదమ్మా, నీకు ఈ కాలంలో సంగతి తెలియదు అంటుంటారు. మరి ఆ పిల్లలకు ఏ విధంగా చెప్తారు? పిల్లలు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి, నువ్వు ఇంకా ఎదగలేదురా, నీకు ఇంకా చాలు తెలియవు. నీకు ఎంతవరకు తెలుసు అంటే, నాకు తెలియదు అనే విషయం నీకు తెలిసింది, కానీ నీకు తెలియని విషయాలు నీకు ఇంకా తెలియదు నాన్న, ఎందుకంటే నీ స్థాయి నుంచి నేను వచ్చాను కదా, అవి నేను నీకు చెప్తాను అని తల్లి తెలివిగా వాడికి చెప్పాలి. ఎందుకంటే తల్లికి తెలియని విషయాలు కొడుకుకి అంత చిన్న వయసులో ఆ కూతురికి అర్థమైపోతే, కూతురికి కొడుక్కి తెలియని విషయాలు ఇంకెన్ని అర్థమయ్యి ఉంటాయో తల్లికి కదా. సో కాబట్టి తాతకు దగ్గులు నేర్పించడానికి ప్రయత్నం చేయకూడదు. ఓకే, ఫోన్ కాల్ తీసుకుందామండి. ప్రమీల గారు గుంటూరు నుంచి. ప్రైజ్ లాడమ్మా ప్రమీల గారు. ప్రైజ్ లాడమ్మా, చెప్పండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు ప్రమీల. ప్రమీల గారు చెప్పండి. మనోషయ గురించి ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు కదా సార్, మీరు వేసే ప్రశ్నలకి. అయితే మదర్స్ డే అని, లవర్స్ డే అని, ఫాదర్స్ డే అని చెప్పేసి అని అనుకుంటున్నారు. మీరు కూడా దేవుల్లో ఉండి కూడా మరి దేవుని పరిశుద్ధ గ్రంథం తెలిసి కూడా మరి మీరు కూడా మదర్స్ డే అని చెప్పేసి అంటున్నారు కదా. మనకు ఒక్కటే దేవుని ప్రేమ. ఇదివరకు నా చిన్నతనంలో ఎక్కువగా ఈ దేవుని గురించి అయితే తెలియదు. ఇప్పుడు బాగా దేవుని గురించి తెలుస్తుంది, సువార్త అన్ని చోట ప్రకటించబడుతుంది. మరి పిల్లలు కూడా కొంత దేవుడు తెలుసుకున్న వాళ్ళు కూడా చాలా మంది టీవీలు, సినిమాలు చూపించడం, బయట తీసుకెళ్తాము, అలా చేస్తున్నారు. అలా కాకుండా చిన్నతనంలోని 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరంలోని బిడ్డల్ని మందిరాన్ని తీసుకొచ్చి దేవుళ్ళు సండే స్కూల్ గా దేవుళ్ళు వాళ్ళని కూడా ఆ దేవుడి జ్ఞానంతో పెంచితే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు మేము అలా పెంచలేదు. మా చిన్నతనంలో మాకు సువార్త తెలియదు, విగ్రహారాధికులు మేము. దేవుడు అంటే మాకు సరిగ్గా తెలియదు, మా నాన్నగారులకు తెలియదు. తర్వాత నాన్నగారు ముసలితనంలో నమ్ముకున్నారు దేవుణ్ణి, బాప్తిస్మం తీసుకున్నారు. అంటే నేను అనుకుంది ఏంటంటే మదర్స్ డే అంటే సార్ మరి రక్షణ టీవీలో మదర్స్ డే గురించి కూడా మరి చెప్తున్నారు. అది అంతవరకు సమంజసంగా ఉంటుంది. దేవుని ప్రేమ గురించే చెప్పాలని చెప్పేసి నేను వేసే ప్రశ్న అన్నమాట. మీరు అలాగే లైన్ లో ఇందాక మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు, మీరు వినలేదేమో. మనం మదర్స్ ని పూజించకూడదు అన్న మాట మేము విస్పష్టం చేశాం, అది మీరు విన్నారో లేదో. రెండో విషయం ఏంటంటే, ఈ దినాన్ని పురస్కరించుకొని తల్లి బాధ్యతలు ఏమిటి, ఎందుకంటే ఆధునిక తల్లు ఈరోజు సరిగా ఉండట్లేదు. ఒక క్రైస్తవ తల్లి ఎలా ఉండాలి, 2 పిల్లలు తల్లి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా మసలుకోవాలి, ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అన్న విషయాలు మేము చెప్తున్నాం. ఇవి వాక్యానుసారమేనా ప్రమీల గారు? కరెక్టే సార్.
కాబట్టి ఇప్పుడు తల్లిని ఎలా ప్రేమిస్తాము? దేవుని ప్రేమ ఉంటేనే కదా ప్రేమించగలం. తల్లి బిడ్డల్ని ఎలా ప్రేమిస్తుంది? చిన్నతనంలో తల్లి బాధ్యత ఏంటంటే దేవుళ్ళలో తీసుకెళ్తే. అవునమ్మా, అదే అమ్మా ప్రమీల్ గారు, మీరు అలాగే లైన్ లో, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము చేస్తున్న ఈ పని అంటే తల్లులు ఎలా ఉండాలో వాక్యానుసారంగా చెప్తున్నాం, అది కరెక్టేనా అని అడుగుతున్నాను నేను. రైట్. రెండో విషయం, పిల్లలు తల్లి పట్ల ఎలా ఉండాలి భారతదేశంలో అని చెప్తున్నాం వాక్యానుసారంగా, అది కరెక్టేనా అని అడుగుతున్నాను. కరెక్ట్, రైట్. ఇప్పుడు మనకి ఆది కాండంలో కానీ లేకపోతే ఆ తర్వాత కాండాల్లో కానీ దేవుడు తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు, తల్లిని సన్మానించమన్నాడు. దేవుని ప్రేమ ఉంటే చాలయ్యా, తల్లిదండ్రుల సంగతి పట్టించుకోవద్దు, దేవుని ప్రేమ గురించే మాట్లాడతానని బైబిల్ అంతా దేవుని ప్రేమ గురించే రాయిలా. తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు, బిడ్డలు ఎలా ఉండాలో తల్లిదండ్రుల పట్ల, అలాగే తల్లులు కూడా బిడ్డలకి ఏం చేయాలో, తండ్రులు బిడ్డలకి ఏం చేయాలో రాశాడా దేవుడు? ఆ విషయాలే చెప్తున్నాం అమ్మా మేము. అయితే చాలా మంచి విషయం మీరు చర్చకు తీసుకొచ్చారు. మదర్స్ డే కాబట్టి మనము మదర్స్ ని గౌరవించని ఈ రోజుల్లో జరుగుతలేదు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులని. ఈ మధ్య కాలంలో ఈ రోజు డక్కన్ క్రానికల్లో వచ్చిన విషయం ఏంటంటే, తల్లిని 4 కుమారులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేశారు చూడలేక. సో వాళ్ళు తీసుకెళ్లి అనాథాశ్రయంలో అంటే వృద్ధాశ్రయంలో తీసుకెళ్లి పెట్టారు. ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులను చూసే బాధ్యత పిల్లలది అనే విషయం తెలియజేయడానికి ఈ రోజు అవకాశంగా ఉంది కాబట్టి తీసుకున్నాం. అదే లవర్స్ డే రోజు చేస్తామా? రక్షణ టీవీ చేయదు, అసలే చేయదు. మంచి వాటిని తీసుకోవచ్చు, పనికొచ్చేవిగా ఉంటే తప్పకుండా రక్షణ టీవీ టేకప్ చేస్తుంది. మీరు కూడా మంచి సజెషన్ ఇచ్చారు, మంచి ఆలోచన రేకెత్తిచ్చే ప్రశ్న కూడా వేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా మనం ఎవరమో క్లారిఫికేషన్ కూడా ఇవ్వడానికి మనం థాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇంకొక ప్రశ్న అండి, తల్లిని ఎలా సన్మానించాలి అనే విషయాన్ని ఇంచుమించుగా చెప్పారు మీరు. అలా సన్మానించకుండా, తల్లిని సన్మానించే విషయంలో కూడా అలా సన్మానించకుండా తిరుగుబాటు చేస్తూ, అవసరమైతే తల్లిని కొడుతూ, ఉన్నవి తీసుకొని కేవలం బంగారు వస్తువుల గురించి లేకపోతే చిన్నపాటి సొమ్ము గురించి తల్లిని చంపేసిన వాళ్ళు ఉన్నారు. సో వారిని అలా చేయకుండా తల్లిదండ్రులు ముందుగానే ఎలా పెంచాలి, వాళ్ళకి ఆలోచన రాకుండా ఉండాలి అని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? అంటే చాలా వరకు పెంపకం మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైతే పెంపకం ఫెయిల్ అవుతుందో అప్పుడు బిడ్డలు అన్రూలీగా క్రమశిక్షణ రాహిత్యంతో వస్తారు, పైకి వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండదు. చాలాసార్లు తల్లిదండ్రులు చేసే, ముఖ్యంగా తల్లులు చేసేటువంటి ఒక పొరపాటు, నేను తప్పు అనడం కంటే పొరపాటు అనాలి, తెలియక చేస్తారు. ఏం చేస్తారంటే బిడ్డల్ని బాగా గారాబం చేస్తారు. గారాబం చేసి, ఇప్పుడు బిడ్డ ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, తండ్రికి తెలియకుండా కాపాడుకుంటా వస్తారు. ఈ తండ్రికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చేటప్పటికి వాడికి ఆ భయపడాల్సిన సమయంలో భయం పెట్టేటువంటి పరిస్థితి పోతుంది. ఎప్పటికప్పుడు తండ్రికి చెబితే, అరే అమ్మకి తెలిసినా నాన్నకి తెలిసినా ఒకటే, వీళ్ళిద్దరూ ఒకటే, నేను తప్పు చేస్తే మాత్రం నాకు శిక్ష పడాల్సిందే అని వాడికి ఎప్పుడైతే భయం ఉంటుందో వాడు తప్పు చేయకుండా చిన్నప్పుడే దాన్ని సరిదిద్దుకుంటాడు. మొక్కై వంగనిది నానై వంగున అని మనకి సామెత ఉంది. సో కాబట్టి మొక్కలో ఉన్నప్పుడు వాణ్ణి వంచకుండా వాణ్ణి అలాగే కాపాడుకుంటా వచ్చి తండ్రి యొక్క క్రమశిక్షణ వాడి మీద పడకుండా చేసేసేటప్పటికి ఏమవుతుందంటే, తల్లి చాలా గొప్ప చేసేసాను, నా కొడుకుని భలే కాపాడుకున్నాను, నా ప్రేమంతా చాటుకున్నాను అని అనుకుంటుంది. కానీ చివరికి వాడు ఈమెకే ఎదురు తిరుగుతాడు. చూసారా? కాబట్టి తల్లులు తప్పనిసరిగా సత్యవంతంగా ఉండాలి. కొడుకు తప్పు చేస్తే, కూతురు తప్పు చేస్తే భర్తకు చెప్పాలి, దాచిపెట్టకూడదు, ఎప్పటికప్పుడు చెప్పాలి. భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు, ముఖ్యంగా పిల్లల గురించి అసలు రాకూడదు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో పిల్లల విషయంలో, పిల్లలు ఆడడం మొదలు పెడతారు, కొంతకాలంకి ఆడించడం మొదలు పెడతారు.
ఓకే. అందువల్ల ఏమవుతుందంటే ఇది స్వయంకృత అపరాధం మనం చేసుకున్నటువంటి కర్మ అన్నమాట ఇది. సో అందువల్ల తల్లులు గమనించవలసింది ఏంటంటే ఎప్పటికప్పుడు భర్తకి సమాచారం అందాలి. ఓకే. ఎందుకంటే భర్త బయటకు వెళ్తాడు, కొన్నిసార్లు ఎక్కువ తల్లుల యొక్క మానిటరింగ్ లో ఉంటారు, తల్లులకి తొందరగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం పక్కింటి ఆంటీకి ఎదుంటి వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ మాట్లాడుకోవడం ఎక్కువ ఉంది. మీ అబ్బాయి ఇట్లా అంట కదా, మీ అమ్మాయి ఇట్లా అంట కదా అని ఫస్ట్ ఎవరు చెవిని పడుతుంది అంటే తల్లి చెవిని పడుతుంది. తల్లి ఏం చేస్తుంది, దాన్ని దాచిపెట్టేసేసి పిల్లలు కూడా వచ్చి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. తల్లికి అమ్మమ్మ చెప్పదమ్మా, అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా, ఇంకోసారి చేయనమ్మా ఇట్లా అంటారు అనమాట. కానీ తండ్రికి చెప్పాలి. ఓకే. తండ్రి యొక్క కోపము అవసరం, తండ్రి యొక్క క్రమశిక్షణ గదింపు అవసరం. కొన్ని తండ్రే చేయాలి, అది తల్లి చేయలేదు. కొన్ని తల్లి చేయాలి, తండ్రి చేయలేడు. అందువల్ల తల్లి బాధ్యత ఏంటంటే ఆ తండ్రి చేయవలసిన వాటికి తండ్రికి వదిలేయాలి. కాబట్టి ఆ తండ్రి ఆ పని చేయకుండా అడ్డుగడగా నిలబడకూడదు, చెప్పేసేయాలి. చెప్పేస్తే ఆ తండ్రి క్రమశిక్షణ మొదలు పెడతాడు. అప్పుడు బిడ్డలు ఏమవుతారంటే పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి కొంచెము వాళ్ళలో మార్పు వస్తుంది.